నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒక యుద్ధం ముగిసింది అనుకునే లోపే మరో మానసిక యుద్ధానికి తెరలేచింది. అభివృద్ధి తప్పన ఒకవైపు, అడ్డుకోవాలని చూసే ప్రయత్నాలు మరోవైపు. అద్భుతం సృష్టించే లక్ష్యం ఒకరిదైతే కుంటి సాకులతో విచ్ఛిన్న కుట్ర మరొకరిది. రాజధాని అమరావతికి ఉక్కు కవచం తొడిగేందుకు ఏపీ సర్కార్ పకడ్బందీ ప్రణాళికలు వేసుకుంటున్న తరుణంలో మరోమారు యూటర్న్ రాజకీయాలు తెరపైకొచ్చాయి. ప్రజలు తిరస్కరించిన మారని పాత ధోరణి, నదీ గర్భం అంటూ మరో విష ప్రచారం. 5 ఏళ్లు రాష్ట్రాన్ని 3 ముక్కలాటతో ముంచేసిన ప్రజలు చీకొట్టిన ఆ మాజీ సీఎంకి ఇంకా కనువిప్పు కలగలేదా? అసలేంటి జగన్ వ్యూహం? ఢిల్లీ వేదికగా చంద్రబాబు రచిస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ రణక్షేత్రంలో గెలుపు ఓటములు సహజం. కానీ ప్రజల తిరస్కారం తర్వాత కూడా ఒక నాయకుడు వాస్తవాలను గ్రహించలేకపోతే అది అజ్ఞానం కాదు, అహంకారం అని భావించాల్సి ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక ప్రభంజనం. అది కేవలం అధికార మార్పిడి కోసం వేసిన ఓటు కాదు, 5 ఏళ్ల విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా ప్రజలు విసిరిన విసుగు అస్త్రం. అయినా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఇసుమంతైనా మార్పు రాలేదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అధికారం చేజారి నెలలు గడుస్తున్నా ప్రజలు చీకొట్టినా ఆయన ఆలోచన ధోరణి ఇంకా ఆ 3 ముక్కలాట చుట్టూ, అమరావతిపై విషం చిమ్మడం చుట్టూనే తిరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆయన అమరావతిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుపై ఆయనకు ఉన్న అక్కసును మరోసారి బట్టబయలు చేశాయి. రాజధాని అమరావతికి తిరిగి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో దానిని ఎలాగైనా అడ్డుకోవాలన్న తపన జగన్ మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తోంది. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు, అక్కడ చిన్న భవనానికి అనుమతి ఇవ్వరు, అలాంటిది నగరమే కడతారా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు చట్టబద్ధత దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో అమరావతిపై బురద జల్లే ప్రయత్నంగానే చూడాలి. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అమరావతిని శ్మశానంగా మార్చిన వ్యక్తి ఇప్పుడు పర్యావరణం గురించి, నదీ పరివాహక ప్రాంతాల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాబోతోన్న సమయంలో జగన్ ఈ అంశాన్ని తెరపైకి తేవడం యాదృచ్ఛికం కాదని, ఇదొక వ్యూహాత్మక కుట్ర అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిగణలోకి ఈ విషయాన్ని తీసుకోవాలన్నా ఆయన ఆలోచన న్యాయపరమైన చిక్కులు సృష్టించి ప్రాజెక్టును ఆలస్యం చేయాలన్న దురుద్దేశాన్ని సూచిస్తోంది. జగన్మోహన్ రెడ్డి రివర్ బేసిన్ వాదన వింటుంటే ఆయనకు ప్రపంచ చరిత్ర, నగరాల నిర్మాణంపై కనీస అవగాహన లేదని అర్థమవుతోంది. మానవ నాగరికత వికాసమే నదీ తీరాల్లో జరిగింది. లండన్ థేమ్స్ ఒడ్డున, న్యూయార్క్ హడ్సన్ తీరాన, ప్యారిస్ సీన్ నది పక్కన, ఇక మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడిలో ఇలా ప్రపంచంలోని అత్యున్నత నగరాలన్నీ నదుల సాక్షిగానే అభివృద్ధి చెందాయి. నీటి వనరులు, రవాణా సౌకర్యం, సారవంతమైన నేలలు ఉన్న చోటే జనజీవనం విలసిల్లుతుంది. అలాంటిది కృష్ణమ్మ ఒడ్డున అమరావతిని నిర్మిస్తే తప్పేముంది? ఒకవైపు విజయవాడ నది ఒడ్డునే ఉన్నప్పుడు మరోవైపు అమరావతి ఉంటే వచ్చే ప్రమాదం ఏముంటుంది? కేవలం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడానికి, పెట్టుబడిదారులను భయపెట్టడానికి మాత్రమే జగన్ ఈ నదీ గర్భం అనే పదాన్ని పదే పదే వాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక అర్హత. కానీ వైసీపీ అధినేత విషయంలో ఆ పదానికి అర్థమే మారిపోయింది. 2014లో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇదే అమరావతికి, ఇదే ప్రాంతానికి ఆయన జై కొట్టారు. 30,000 ఎకరాల్లో రాజధాని ఉండాలి, అది విజయవాడ, గుంటూరు మధ్యే ఉండాలి అని గట్టిగా వాదించిన గొంతు జగన్దే కదా. నాడు అంగీకరించిన ఆయన అధికారం అందుకోగానే వ్యతిరేకించడం, తాజాగా మరోమారు అదే పల్లవిని వినిపించడం ద్వంద్వ ప్రమాణాలకు, అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోంది. నాడు ప్రజల ఓట్ల కోసం రాజధానిని స్వాగతించి అధికారం వచ్చాక అదే రాజధానిని కాలరాయడం, ఇప్పుడు అధికారం పోయాక మళ్లీ విషం కక్కడం, ఇది నాయకత్వ లక్షణం కాదు, ముమ్మాటికి వంచన అని ప్రజలు గ్రహించారు.
అమరావతి అంటే కేవలం కొన్ని భవనాలు కాదని అది భవిష్యత్తు ఆర్థిక ఇంజిన్ అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంటే జగన్ మాత్రం అక్కడ ఏమీ లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, విజయవాడకు 10 కిలోమీటర్ల దూరం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంతంలో కనీసం పిచ్చి మొక్కలు కూడా పీకించని వ్యక్తి ఇప్పుడు సౌకర్యాల గురించి మాట్లాడడం విడ్డూరం. పక్కనే ఉన్న 2 విజయవాడ, గుంటూరు మహానగరాలకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మారుమూల ప్రాంతంగా చిత్రీకరించడం, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఒక అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణానికి ప్రపంచమే సలాం చేస్తుంటే జగన్ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని చీకటిని మాత్రమే చూస్తున్నారు. అమరావతి నిర్మాణం అసాధ్యమని చెప్పడానికి జగన్ ఎంచుకున్న మరో అస్త్రం డబ్బు. అభివృద్ధికి లక్షల కోట్లు కావాలని, అవి ఎక్కడి నుండి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ఖజానా నుండి రూపాయి ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో రాజధాని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక. మౌలిక వస్తువులు కల్పిస్తే భూముల విలువ పెరుగుతుందని, తద్వారా వచ్చే ఆదాయంతోనే నగరాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం 1,00,000 కోట్లు అప్పు తేవాలి అంటూ అంకెల గారడీ చేస్తున్నారు. ఆ లెక్కల్లో కుంభకోణాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం ప్రాజెక్టుపై అనుమానాలు రేకెత్తించే కుట్రలో భాగమే. డబ్బు లేదని చెప్పే జగన్ 3 రాజధానుల పేరుతో 3 చోట్ల మౌలిక వస్తువులు కల్పించడానికి డబ్బెక్కడి నుండి తెస్తారో మాత్రం చెప్పరు. రెండు 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అమరావతిని చంపేయడానికి జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ప్రపంచ స్థాయి డిజైన్లను రద్దు చేశారు. సింగపూర్ కన్నా కన్సార్టియంను వెనక్కి పంపారు. నిర్మాణ పనులను అర్ధాంతరంగా ఆపేశారు. ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యింది. అంతకంటే ఎక్కువగా రాష్ట్రం 5 ఏళ్ల అమూల్యమైన సమయాన్ని కోల్పోయింది. 3 ముక్కల పేరుతో చేసిన గందరగోళం వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. యువతకు ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమలు రాలేదు. ఒక వ్యక్తి అహంకారం కోసం 5 కోట్ల మంది భవిష్యత్తును బలిపెట్టిన ఈ చర్యను చరిత్ర ఎప్పటికీ క్షమించదు. ఇప్పుడు మళ్ళీ అదే విధ్వంసకర ఆలోచనలతో ప్రజలు ముందుకు రావడం ఆయన తెగింపునకు నిదర్శనం. అమరావతి కథలు అత్యంత హృదయ విదారకమైన ఘట్టం. భూములిచ్చిన రైతుల ఆవేదన. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ జీవనాధారమైన 33,000 ఎకరాలను త్యాగం చేసిన అన్నదాతలను జగన్ ప్రభుత్వం శత్రువులుగా చూసింది. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తామంటే లాఠీలతో కొట్టించారు. అక్రమ కేసులు బనాయించారు, జైళ్లకు పంపారు. ఆనాడు రైతులు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ముంచేసే వరదలా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తనను నమ్మి భూములిచ్చిన వారిని మోసం చేయడం, వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా అవమానించడం జగన్ పతనానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు కూడా ఆ రైతుల త్యాగాన్ని గుర్తించకుండా వారి భూములను నదీ గర్భం అంటూ కించపరచడం క్రూరత్వానికి పరాకాష్ట. 2024 ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సందేశాన్నిచ్చాయి. కూటమికి వచ్చిన 164 సీట్లు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేయడం కేవలం రాజకీయ విజయం కాదు. అది అమరావతిపై ప్రజలు నిర్వహించిన రెఫరెండం. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రజలు బల్లగుద్ది చెప్పారు. 3 రాజధానుల పేరుతో జగనాడిన నాటకాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారు. ఈ తీర్పు తర్వాతనైనా జగన్ బుద్ధి తెచ్చుకుంటారా, ప్రజాభీష్టాన్ని గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన ఇంకా పాత పాటే పాడుతుండడం ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయమూర్తులు. వారి తీర్పుని ధిక్కరిస్తే రాజకీయ ఉనికికే ప్రమాదమని మాజీ సీఎం గుర్తించలేకపోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ వ్యవహార శైలి గందరగోళంగా మారింది. మొన్నటికి మొన్న
సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు జగన్ అమరావతిలోనే ఉంటారు, అక్కడి నుంచే పనిచేస్తారని చెప్పారు. బొత్స సత్యనారాయణ వంటి వారు రాజధానిపై మా విధానాన్ని చర్చిస్తామన్నారు. తీరా ఇప్పుడు జగన్ స్వయంగా అమరావతి పనికి రాదు అంటున్నారు. అంటే వైసీపీ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదు, ఒక స్పష్టత లేదు. కేవలం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే మాట మారుస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని స్థితిలో ఉండి ఇంకా సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అనే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. రాజ్యాంగం ప్రకారం రాజధాని అనేది చట్టసభల నిర్ణయం, ప్రజల ఆమోదం, అంతే తప్ప ఒక వ్యక్తి కూర్చునే కుర్చీ కాదని జగన్ తెలుసుకోవాలి. జగన్ వంటి పాలకుల వల్ల భవిష్యత్తులో అమరావతికి మళ్లీ ముప్పు రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అదే చట్టబద్ధమైన రక్షణ. పార్లమెంటు ద్వారా చట్టం చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించడమే దీని లక్ష్యం. గతంలో మాదిరిగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారే పరిస్థితి ఉండకూడదు. అమరావతి ఒక శిలాశాసనంలా నిలిచిపోవాలి. ఈ దిశగా చంద్రబాబు వేస్తోన్న అడుగులు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇది అమరావతిపై నీలినీడలు కమ్ముకోకుండా చూపే శాశ్వత పరిష్కారం. రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశం ఏపీ ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఆవశ్యకతను నేటికీ వివరిస్తూనే ఉన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తూ రాజధాని మార్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మారకుండా ఉండేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తున్నారు. కేంద్రం కూడా సానుకూల సంకేతాలు ఇవ్వడం శుభ పరిణామం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ సమన్వయం అమరావతికి పూర్వ వైభవం తేవడంలో కీలక పాత్ర పోషించనుంది. అసలు అమరావతికి స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల జరిగేదేంటి? దీని అర్థం చాలా లోతైనది. ఒకసారి పార్లమెంటు ద్వారా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్ట సవరణ జరిగితే అది కేంద్ర చట్టంలో భాగమవుతుంది. అప్పుడు భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చాలంటే మళ్ళీ పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంత సులభంగా రాజధానిని తరలించడం కుదరదు. దీనివల్ల ప్రాజెక్టుకు రాజకీయ స్థిరత్వం వస్తుంది. జగన్ మళ్లీ వస్తే రాజధాని మారుస్తాడేమో అనే భయం ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో పూర్తిగా తొలగిపోతుంది. ఇది అమరావతిని శాశ్వత చిరునామాగా మార్చే ప్రక్రియ. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులే ప్రాణవాయువు. కానీ గత 5 ఏళ్ల అనిశ్చితి వల్ల అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూడడానికే భయపడ్డాయి. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆ సంస్థలు భయాలను పటాపంచలు చేయవచ్చు. మీ పెట్టుబడికి కేంద్రం చట్టం రక్షణగా ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. దీనివల్ల మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు అమరావతి వైపు క్యూ కడతారు. భూముల విలువ స్థిరీకరించబడుతుంది. నిర్మాణం, సేవా రంగంలో లక్షల ఉద్యోగాలొస్తాయి. జగన్ సృష్టించిన అనిశ్చితి అనే చీకటిని పారద్రోలి నమ్మకమనే వెలుగు నింపడమే ఈ చట్టబద్ధత ప్రధాన ఉద్దేశం. ఈ చట్టబద్ధత ప్రక్రియలో అత్యంత లాభపడేది భూములిచ్చిన రైతులే. ఇన్నాళ్లు కోర్టుల చుట్టూ తిరిగిన వారికి పార్లమెంటు రూపంలో శాశ్వత న్యాయం లభిస్తుంది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, ప్లాట్లకు కేంద్రం గ్యారంటీ ఉంటుంది. ఇకపై ఏ పాలకుడు వచ్చినా రైతుల పొట్ట కొట్టలేడు. వారి త్యాగానికి నిజమైన గౌరవం దక్కేది ఈ బిల్లు ద్వారానే. ఇది కేవలం రాజధాని బిల్లు కాదు, 29 గ్రామాల రైతుల ఆత్మ గౌరవ బిల్లు. వారి పోరాటం ఫలితం ఈ రూపంలో దక్కబోతోంది. మాజీ సీఎం పదే పదే ప్రస్తావిస్తున్న వరద ముప్పు
అంశాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐఐటి మద్రాస్, నెదర్లాండ్స్ నిపుణుల సలహాతో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను రూపొందిస్తున్నారు. రివర్ బేసిన్లో నిర్మాణాలు సాధ్యం కావని చెప్పడం అజ్ఞానమే. ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో సముద్రంలోనే నగరాలు కడుతున్న రోజులివి. కరకట్టల బలోపేతం, కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్, గ్రావిటీ కెనాల్స్ ద్వారా వరద నీటిని సమర్థవంతంగా నిర్వహించే ప్లాన్ సిద్ధంగా ఉంది. పర్యావరణ అనుమతులు, గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్సులు అన్నీ చట్ట ప్రకారమే తీసుకుంటున్నారు. కాబట్టి జగన్ ఆరోపణల్లో పస లేదని, అవన్నీ అభివృద్ధిని అడ్డుకునే సాకులు మాత్రమే అని స్పష్టమవుతోంది. అమరావతిని ప్రభుత్వం కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే చూడడం లేదు. అదొక సంపద సృష్టి కేంద్రం. ఇక్కడ జరిగే ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చే పన్నుల ఆదాయం రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఉపయోగపడుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి అమరావతి ఒక ఇంజిన్లా పనిచేస్తుంది. హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రం ఎలా లాభపడిందో ఇప్పుడు అమరావతి వల్ల నవ్యాంధ్ర మొత్తం లాభపడుతుంది. ఈ విజన్ను అర్థం చేసుకోకుండా జగన్ సంకుచిత రాజకీయాలు చేయడం రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత విషం చిమ్మినా సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది అనడానికి అమరావతి నిదర్శనం. జగన్ మాటలు, విమర్శలు ఇకపై గాలిలో కలిసిపోయే ధ్వనులు మాత్రమే. కేంద్ర చట్టం ద్వారా అమరావతికి లభించబోయే రక్షణ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనుంది. ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది. ఒక అద్భుత మహానగరం తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీకగా త్వరలోనే ప్రపంచ పటంలో మెరవబోతోంది. ఆ వెలుగుల ముందు ఈ కుట్రల చీకట్లు శాశ్వతంగా కనుమరుగవడం మాత్రం నిజం. ఇది కేవలం రాజధాని నగరం కోసం జరుగుతున్న పోరాటం కాదు. విధ్వంసానికి, వికాసానికి మధ్య సాగుతున్న యుద్ధం. చరిత్రలో ఎప్పుడూ నిర్మాణమే గెలుస్తుంది, అంతేకాని కూల్చివేత కాదు. పార్లమెంటు సాక్షిగా రాబోతున్న ఆ చట్టబద్ధత అమరావతికి కేవలం రక్షణ మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు, ఏ స్థాయిలో అయినా కుట్రలు చేయవచ్చు, కానీ అంతిమంగా తీర్పు మాత్రం ప్రజల పక్షమే. అమరావతి ఒక నగరం కాదు, అది ఆంధ్రుల ఆత్మ గౌరవ సంతకం, చెరిగిపోని చారిత్రక శాసనం. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.